అనేక ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ మర్రిగూడ బైపాస్ వద్ద ఫ్లైఓవర్ ని ప్రారంభించకపోవడంతో చల్లపల్లి వద్ద ధర్నా నిర్వహిస్తున్న నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు ముఖ్య నాయకులను తీవ్ర ఉద్రిక్తతల నడుమ డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లు తిప్పి చివరికి దేవరకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపై ధర్నా చేస్తున్న తమను పోలీసులు అమానుషంగా అక్రమంగా అరెస్ట్ చేసి దేవరకొండ పోలీస్ స్టేషన్ తరలించారని, పూర్తయిన ఫ్లైఓవర్ ను ఓ పక్క ప్రమాదాలు జరుగుతున్నా కేవలం రాజకీయ కారణాలతో తాము నిధులు మంజూరు చేసి పూర్తి చేసిన ఫ్లైఓవర్ ప్రారంభమైతే తమకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభోత్సవానికి తాత్సర్యం చేస్తున్నారని, ఇటీవల అనేక ప్రమాదాలు ఫ్లైఓవర్ వద్ద జరిగాయని, ఒకరు మరణించారని ఆయన మంత్రి తన స్వార్థంతో ఫ్లైఓవర్ ప్రారంభించడం లేదని, గతంలో కూడా ఇక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తే తనకు సంబంధించిన షాపులకు ఇబ్బంది అవుతుందని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు పోయాయని, తాము కేసీఆర్ దృష్టికి తీసుకుపోతే నిధులు మంజూరు చేసి పానగల్ బైపాస్ వద్ద మర్రిగూడ బైపాస్ వద్ద 2 ఫ్లైఓవర్లను మంజూరు చేయించారని, ఇప్పటికైనా అధికారులు వెంటనే ఫ్లైఓవర్ ప్రారంభించి ప్రమాదాలను నివారించాలని కంచర్ల భూపాల్ రెడ్డి కోరారు. నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు బోడగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి రమేష్, దీప్లా నాయక్, గోపగుడి స్వాతి రాజశేఖర్, గున్రెడ్డి యుగంధర్ రెడ్డి, పెండం ధనంజయ, మెండు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ నాయక్, చెనకోని నాగరాజు తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఎన్నో ప్రాణాలు 22 ప్రాణాలు పోతే గాని కోమటిరెడ్డి వెంకరెడ్డి 4 సార్లు గెలిచి మినిస్టర్ అయినా అక్కడ బైపాస్ లో ఫ్లైఓవర్ లేక 22 ప్రాణాలు పోతే కేసీఆర్ గారిని ఒక మాట్లాడగానే 50 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని వెంటనే శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం చేసిన ఫ్లైఓవర్ కోసం. ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినాక కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసిన తర్వాత కూడా వర్టికల్ గా ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆ రోడ్డుని మరి ప్రారంభం చేయలేక అక్కడి నుంచి వెహికల్స్ ప్రయాణిస్తలేవు. వెంటనే ప్రయాణం చేయాలి, ఆ మోటార్ మన వెహికల్స్ అన్ని కూడా పంపించాలని మేము అడిగినందుకు, ధర్నా చేసినందుకు ఈరోజు మమ్మల్ని దేవరకొండకి తీసుకొచ్చింది. మేము వెంటనే కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని ఇమ్మీడియట్లీ అది ఫ్లైఓవర్ మరి కంటిన్యూ అవుతానే ఇక్కడి నుంచి మేము పోవడం జరుగుతుంది. అవసరమైతే నిరాహార దీక్షకి ఇక్కడే కూర్చుంటున్నాం. అక్కడ ప్రారంభం చేస్తారా? ప్రారంభం చేస్తేనే ఇక్కడి నుంచి కదులుతాం. ఎందుకంటే 50 కోట్ల రూపాయలతోటి ప్రారంభం చేయాల్సినటువంటి దాన్ని కూడా నువ్వు 20 రోజుల నుంచి ప్రారంభం పోయినందుకు ఒక ప్రాణం పోయింది. అంత ముందుకు 22 ప్రాణాలు పోయినాయి. అందుకోసమే వెంటనే కలెక్టర్, ఎస్పీ ఇమ్మీడియట్లీ దాన్ని ప్రారంభం చేయమని మేము కోరుతా ఉన్నాం.